రాజశేఖర్ గారు ఒక నిమిషం ఆగండి, శివశంకర్ గారి దగ్గరికి వెళ్దాం. శివశంకర్ గారి దగ్గరికి వెళ్దాం. శివశంకర్ గారు, రాజశేఖర రెడ్డి గారి ముందు కూడా కుట్ర ఉంది. రైట్. చెప్పండి. అదే శివశంకర్ గారు మాట్లాడతారండి. ఎమ్మెల్యే గారు ఒక నిమిషం, ఎమ్మెల్యే గారు ఒక నిమిషం, శివశంకర్ గారు మాట్లాడతారు. శివశంకర్ గారు మాట్లాడతారు మెయిల్స్కి సంబంధించి, కేబినెట్ మంత్రుల పనితీరుకు సంబంధించి. ఆ కేబినెట్ మంత్రుల పనితీరులో ముఖ్యమంత్రి గారు ప్రధానంగా ప్రస్తావన చేసింది కేవలం వాళ్ళ పార్టీకి సంబంధించిన మంత్రులైనా, కూటమి పార్టీలకు సంబంధించిన మంత్రులు కూడా ఉన్నారా ఒకటి. రెండోది, ఈ ఈ 200 మెయిల్స్ ఉన్నాయి కదా, బయట పెట్టేయచ్చు కదా, ఎందుకు ఇప్పుడు? అంటే ఏమైనా పారిశ్రామికవేత్తలకి భయం, వాళ్ళకి ఏమన్నా జగన్మోహన్ రెడ్డి నుంచి మళ్ళీ థ్రెట్ ఉంటుందనే ఆలోచన కొద్దీ వెనక్కి తగ్గిందా ప్రభుత్వం? మీ కన్సర్న్ మంచిదే. మీరు వైల్ యు ఆర్ లెవెలింగ్ అన్ ఎలిగేషన్ అగేన్స్ట్ ది అపోజిషన్ లీడర్, అదే పులివెందుల ఎమ్మెల్యే అంటారు కదా మీరు, ఆయన మీద, పులివెందుల ఎమ్మెల్యే మీద మీరు ఆరోపణ చేస్తున్నప్పుడు ఆ మెయిల్స్ బయట పెట్టండి, జనం ముందు నుంచోబెట్టి జగన్మోహన్ రెడ్డిని స్టిప్ ఆఫ్ చేయండి జనం ముందు. దిస్ ఈస్ ద యాటిట్యూడ్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డిని చూపించండి. ఎందుకు వెనక్కి తగ్గుతున్నారు? మీలో మీరు మాట్లాడేసుకొని బయటికి జస్ట్ లీక్ ఇచ్చేస్తే అయిపోదు కదా. శివశంకర్ గారు, అంటే ఒక ముఖ్యమంత్రి మంత్రుల తీరు మీద మాట్లాడేటప్పుడు వాసుదేవన్ గారు, టోటల్ మంత్రివర్గంలో కూటమిలో అన్ని పార్టీలు ఉన్నాయి. ఒక్క తెలుగుదేశం మంత్రులే కాదు, అందరు మంత్రుల మీద పర్ఫార్మెన్స్ మీద మాట్లాడినట్టే భావించవలసి ఉంటుంది. మీరు అడిగిన మొదటి క్వశ్చన్కి. రెండవది, మీరేమన్నారు, మెయిల్స్ బయట పెట్టివచ్చు కదా, అందరికి తెలుస్తుంది కదా అన్నారు. మీరు చెప్పినంత తేలిక కాదు అది. ఎందుకంటే రైట్ టు ప్రైవసీ యాక్ట్ వస్తుంది, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా ఉంది, లీగల్ కాంప్లికేషన్స్ ఉంటాయి. కాబట్టి ప్రభుత్వం తెలియక కాదు, ఆలోచన లేక కాదు, చాలా దీర్ఘంగా ఆలోచించి ప్రతి అడుగు వేస్తుంది ఈ కూటమి ప్రభుత్వం. ఇది గమనించాలి. అయితే మంత్రుల పర్ఫార్మెన్స్ మీద సీఎం గారు మాట్లాడడం అన్నది నేను వ్యక్తిగతంగా చాలా ఇష్టపడ్డాను. ఎందుకు అంటే పర్ఫార్మెన్స్ అందరికీ ఇంపార్టెంటే. ఎందుకంటే ఇప్పుడు క్లిష్ట పరిస్థితుల్లో అధికారంలోకి వచ్చాం కాబట్టి ప్రతి ఒక్క సీఎం గారే పనిచేస్తే ఈ రాష్ట్రం 24 గంటలు పనిచేస్తే అయిపోద్ది కదా అని ఏమరపాటుతో కానీ లేజీనెస్తో కానీ ఉండడానికి ఆస్కారం లేకుండా ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి కూడా ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొని పని చేయాలన్నటువంటి ఒక ఆలోచనతో ఒక వార్నింగ్ షాట్ ఇవ్వడం జరిగింది. దానివల్ల వాళ్ళు సరిదిద్దుకుంటారు, అది మంచిదే. ఇది అది మంత్రివర్గంలోనే డిస్కస్ చేశారు. ఇట్ ఈజ్ ఇంటర్నల్ మ్యాటర్. దాన్ని భూతంలో చూసి మళ్ళీ రాజకీయం, ప్రతిదీ రాజకీయంలోనికి తేవడం అన్నది ప్రతి చిన్న ఇన్సిడెంట్. శివశంకర్ గారు ఒక్క నిమిషం, లీకులు కాదండి, ఒక రివ్యూ జరిగే బయట మాట్లాడకూడదంటే ఎట్లా? ఇచ్చింది ఇవ్వకుండా ఉండండి, లీక్ ఇవ్వమాకండి. మీకు అదే మీకు మొదటి నుంచి ఉన్న అలవాటు. ఆ లీక్ ఇస్తారు, దాని మీద ఫీడ్బ్యాక్ తీసుకుంటారు, తర్వాత లీక్ ఇచ్చినప్పుడు మాట్లాడతారు సార్, ఖచ్చితంగా మాట్లాడతారు. మీరు మాట్లాడకూడదంటారు లేదు. వాసుదేవన్ సార్, వీఆర్ లివింగ్ ఇన్ డెమోక్రసీ. శివశంకర్ గారు, యు నో బెటర్ దెన్ మీ. లీక్ అనేది కరెక్ట్ కాదు, లీక్ అనేది కరెక్ట్ కాదు. ఇట్ ఈజ్ డెమోక్రటిక్ వేలో మంత్రివర్గంలోనే సీఎం యాజ్ ఎ హెడ్ ఆఫ్ ది క్యాబినెట్ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీకి హెడ్గా ఆయన మాట్లాడిన మాటలు లీకులు ఎట్లా అవుతాయండి? మాట్లాడండి. ఏదో సిగ్నల్ ఇష్యూ ఉన్నట్టుంది మళ్ళీ మీకు శివశంకర్ గారు. ఐ థింక్ రైట్ సార్, థ్యాంక్ యూ. డెఫినెట్లీ కూన రవికుమార్ గారు ఈరోజు చాలా సంచలనాత్మకమైన ప్రకటన ఒకటి చేశారు. ఖచ్చితంగా దీని మీద ప్రభుత్వం ఫర్దర్ ప్రోబ్ చేయాలి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ ప్రోబ్ని అడ్డుకున్నారు, ఆయన స్వాగతించిన ఆయనే వెనక్కి తగ్గారు. కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈ దిశగా ప్రోబ్ చేసి రాజశేఖర్ రెడ్డి గారి మరణం వెనకాల ఉన్నది ఎవరు, ఆ మిస్టరీని ఛేదించాలని చెప్పేసి ప్రజలందరి తరఫున ప్రజలందరూ కోరుకుంటున్నారు. చూద్దాం, అంటే రాజశేఖర్ గారు ఏదో లీగల్ ట్యాంగిల్లోకి ఎమ్మెల్యే గారు వెళ్లాల్సి వస్తుందని అంటున్నారు. రాబోయే రోజులు ఏం జరుగుతుందో చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ రాజశేఖర్ గారు, ఎమ్మెల్యే కూన రవికుమార్ గారు అండ్ శివశంకర్ గారు, అందరికీ ధన్యవాదాలు. సో చూసాం కదా, అంటే ఓవరాల్గా జగన్మోహన్ రెడ్డి పర్యటన ఎక్కడ జరిగినా ఏదో ఒకటి